So hi guys, welcome back to the Cinematic Bus and this is Yas. సో ఈ వీడియోలో మనం టాలీవుడ్ హీరోస్ బెస్ట్ ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ని షేక్ చేయండి అండ్ ఈ వీడియోలో 1000 likes target. Please make it happen. So let's start the video. సో నెంబర్ 1 మన జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఏంటంటే లైక్ త్రిబుల్ ఇంట్రో, అరవింద్ సమేత ఇంట్రో అండ్ యమదొంగ టైగర్ ఇంట్రో సీన్. యమదొంగలో టైగర్ సీన్ తో ఎంట్రీ పెట్టే జంకన్న ఏకంగా త్రిబుల్ లో టైగర్ తో చేసే సీనే పెట్టేశాడు అండ్ ఫుల్ బాడీతో మస్కులేటెడ్ తో ఉన్న తారక్ అది కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. చూసిన వాళ్ళందరూ గూస్ బంప్స్ తప్పించారు. త్రిబుల్ లో తారక్ ని రాజమౌళి యూజ్ చేసినట్టు నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా యూజ్ చేయాలి. ఆ సీన్స్ కూడా అలా ఉంటాయి మరి. లైక్ 250 kgs ఉన్న టైగర్ ని ఆపిన తారక్ అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ లో తన హ్యాండ్స్ తోనే బైక్ ని లేపేశాడు. అండ్ త్రిబుల్ సినిమా మొత్తంలో ది బెస్ట్ ఎంట్రీ ఎలివేషన్ సీన్ ఏంటంటే ఇది. దిస్ వాజ్ పీక్ మూమెంట్ ఆఫ్ త్రిబుల్ మూవీ. అండ్ అరవింద సమేతలో ఇంట్రోఫైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఆర్ క్లైమాక్స్ లో రావాల్సిన ఫైట్ జస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే 5 or 10 minutes లో రావడం. అందులో ఫాదర్ ని చంపిన ఎమోషన్ అండ్ విలన్స్ ని చంపాలని ఇంటెన్షన్ అండ్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, త్రివిక్రమ్ టేకింగ్, తారకన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాయి. ఆల్మోస్ట్ విలన్స్ ని వేసుకుంటూ లాస్ట్ లోకి మెయిన్ విలన్ ని గొంతులో కత్తి దింపుతూ మన హీరో రాఘవ రెడ్డి. ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ ఎలివేషన్. నెక్స్ట్ యమదొంగలో చిరుత పులితో వచ్చే ఎంట్రీ అయితే మాత్రం అప్పట్లో మాస్ బొమ్మ అండ్ ఇప్పుడు కూడా ఎంట్రీని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ నెంబర్ 2 మన ప్రభాస్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఎలివేషన్ సీన్ ఏంటంటే బాహుబలి 2 హెడ్ కటింగ్, ఛత్రపతి ఫస్ట్ హాఫ్, కల్కి క్లైమాక్స్ అండ్ సలార్ ఫైట్ సీన్స్. నేను చిన్నప్పుడు థియేటర్స్ లో బాహుబలి 2 చూస్తే ఆడదాని మీద చేయి వేస్తే తీయాల్సిన వేలు కాదు తల. ఆ సీన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఆ సీన్ లో అయితే థియేటర్ రెస్పాన్స్ మాత్రం అసలు స్క్రీన్ కూడా కనబడదు. ఇట్ వాజ్ ద బెస్ట్ సీన్ అని చెప్పుకోవచ్చు. సేమ్ బాహుబలి 1 లో కూడా అంతే. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ లో ఉంటది దేవసేన మీద చేయి వేస్తే సేమ్ ఎలాగే బాహుబలి 2 లో ఉంటదో సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ చూసుకుంటే ఛత్రపతి మూవీలో ఆ గీత దాటే ఫైన్ చేసే సీన్ అయితే మాత్రం జస్ట్ సూపర్. ఆ డైలాగ్ గానీ, ఎస్ఎస్ రాజమౌళి టేకింగ్ గానీ ఏ పర్ఫెక్ట్ మాస్ సీన్ అండ్ క్లైమాక్స్ వార్నింగ్ సీన్ అది కూడా సేమ్ ఉంటది. ప్రభాస్ మొత్తం బ్లడ్ పాత్ తో డైలాగ్ చెప్తుంటే పిచ్చెక్కిపోతది. ఆ తర్వాత కల్కి క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ కి ఆల్మోస్ట్ చొక్కలు చింపేసుకుంటాం. ఆ సూర్యనారాయణ ప్రభాస్ ఎప్పుడైతే కర్ణుడుగా కనిపిస్తాడో దట్ వాజ్ ఏ పీక్ మూమెంట్ ఆఫ్ సినిమా. ఆ తర్వాత సలార్, ఆల్ ఫైట్ సీన్స్, ఇంట్రో ఫైట్, ఆ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చే బ్యాంగ్ తో ఆ వెహికల్ మీద అలా నడుచుకుంటా వస్తే గూస్ బంప్ వస్తాయి. నెక్స్ట్ కాతేరామ ఫైట్, వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ హిట్టింగ్ ఫైట్. ఆ ఫైట్ ఉంటది భయ్యా, మామూలుగా ఉండదు. థియేటర్స్ లో చూసిన వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ తల నరికేయడం, ఆ తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్. అసలు మాస్ బొమ్మ సలార్ మూవీ అయితే. నెక్స్ట్ రామ్ చరణ్ ఎలివేషన్ గురించి చెప్పే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. మీకు ఏ పార్ట్ నచ్చిందో అండ్ మీరు ఎవరి హీరో ఫ్యానో అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నెంబర్ 3 మన రామ్ చరణ్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఏంటంటే లైక్ త్రిబుల్ ఇంట్రో, చిరుత ఇంట్రో అండ్ రంగస్థలం క్లైమాక్స్ సీన్. త్రిబుల్ లో అరెస్ట్ దట్ బాస్టర్డ్ అండ్ బ్రింగ్ హిమ్ టు మీ అని అనంగానే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అంత జనాల్లో దూకి రామరాజు అంత దెబ్బలు తిని ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే స్టేజ్ లో నుంచి మెల్లగా ఒక్కొక్కరిని దాటుకుంటూ లాస్ట్ లో అతన్ని అరెస్ట్ చేసి లోపలికి తీసుకొస్తాడు. ఇక్కడ రామరాజుని ఇంతటికి కష్టమైన తన లక్ష్యం వైపు అడుగు వేసే క్యారెక్టర్ ని అండ్ అతని క్యారెక్టర్ ని ఎక్స్పోజ్ చేయడం కాగా లార్జర్ దెన్ లైఫ్ సీన్ తో రామ్ చరణ్ ని ఎలివేషన్ ఇచ్చాడు మన ఎస్ఎస్ రాజమౌళి. ఫైర్ తో పోల్చిన మన రాజమౌళి ఇక్కడే కాదు చాలా చోట్ల సేమ్ ఎలివేట్ ఇచ్చారు. లైక్ ఇంటర్వెల్ సీన్ గానీ అండ్ క్లైమాక్స్ లో కూడా. కమింగ్ టు మగధీర,
మగధీరలో అయితే ఈ 100 మంది చెప్పే ఫైట్ సీన్ లో చరణ్ యాజ్ భైరవ వాస్ పీక్డ్ ఎలివేటెడ్ సీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందుకే ఆ రోజుల్లో చరణ్ సెకండ్ మూవీ అయిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ రంగస్థలం. రంగస్థలంలో చిట్టిబాబు వాస్ ఎలివేటెడ్ 2 times. ఒకటి గుండుగాన్ని కొట్టడానికి పోయే సీన్, దట్ వాజ్ ఎ ప్యూర్ మాస్ ఎలివేషన్ సీన్. ఆ తర్వాత చిట్టిబాబు అన్నాని చంపేసిన తర్వాత లుంగిలో ఆ కత్తి పట్టుకొని నడుస్తా ఉంటే వామ్మో మాస్ ఉంటది. మళ్ళీ క్లైమాక్స్ లో చిట్టిబాబు స్టోరీ రివైల్ చేసి ప్రకాష్ రాజ్ ని చంపిన తర్వాత థియేటర్స్ లో అందరూ సినిమా అయిపోయింది అనుకున్న టైంలో డిఎస్పి డ్యూటీ ఎక్కిస్తాడు. రామ్ చరణ్ అలా స్టెప్స్ లో నడుచుకుంటా దిగుతా ఉంటే డిఎస్పి ఇచ్చే బీజిఎం తో మాస్ అసలు. దట్ వాజ్ ఎ పీక్డ్ ఎలివేషన్ సీన్. ఆ తర్వాత రామ్ చరణ్ డెబ్యూట్ చిరుత మూవీ హీరో ఎంట్రీ సీన్. అలా పరుగుతూ మెల్లమెల్లగా క్లాత్ ఓపెనింగ్ తో హీరో ఫేస్ రివీల్ చేసిన సీన్ ఉంటది భయ్యా. టైర్ 1 లో ఎంట్రీ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4 మన అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఏంటంటే లైక్ పుష్ప ఇంటర్వెల్, పుష్ప 2 లో జాతర సీన్ అండ్ సరైనోడులో హీరో వర్సెస్ విలన్ ఫేస్ ఆఫ్ ఫైట్. పుష్ప 1 మూవీలో పుష్పకి మంగళం సీను మధ్య జరిగే సీన్ లో ఈ స్మాల్ ఫైట్ గాని ఇక్కడ వచ్చే డైలాగ్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ క్లైమాక్స్ లో బన్వర్ సింగ్ అండ్ పుష్ప మధ్య జరిగే ఈ కన్వర్సేషన్ లో ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పడం గాని అండ్ పుష్ప అదే స్వాగ్ తో వెళ్లి పెళ్లి చేసుకోవడం గాని అల్లు అర్జున్ ని మంచిగా ఎలివేట్ చేశారు అని చెప్పుకోవచ్చు. అండ్ సరైనోడులో ఉన్న హీరో వర్సెస్ విలన్ ఫేస్ ఆఫ్ వాస్ టూ గుడ్ అని చెప్పుకోవచ్చు. నేను బోయపాటికి అసలు ఫ్యానే కాదు, బట్ సరైనోడు మూవీ వాస్ సూపర్. ఆ తర్వాత పుష్ప 2 జాతర సీన్ వామ్మో వన్ ఆఫ్ ద మోస్ట్ పీక్డ్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అలా సారీ కట్టుకుని ఫైట్ చేస్తా ఉంటే డిఎస్పి మ్యూజిక్ తో సుకుమార్ టేకింగ్ తో స్పెషల్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ నెంబర్ 5 మన పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ కెరియర్ లో ఉన్న బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఏంటంటే లైక్ అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ అండ్ ఇప్పుడు వచ్చిన ఓజీ. భీమ్లా నాయక్ లో ఈ డైలాగ్ అరే డానీ బయటికి రారా నా కొడక్క అని ఈ ఒక డైలాగ్ తో తమ్మనిచ్చే బీజిఎం తో థియేటర్ లో అందరూ ఒక ఊపారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని చాలా చోట్ల ఎలివేషన్ చేశారు. నెక్స్ట్ అత్తారింటికి దారేది మూవీ. ఆ మూవీలో హీరో ఎంట్రీ వాస్ క్లాస్ అండ్ చాలా స్టైల్ గా ఉంటది. ఈ టోటల్ ఫైట్ సీన్ లో హీరో గన్ పట్టుకొని నుంచి ఫేస్ రివీల్ చేసే వరకు చాలా స్టైల్ గా చూపెట్టాడు మన గురూజీ విత్ గ్రేట్ బీజిఎం తో. అండ్ పంజాలో కూడా సేమ్ ఇలానే ఒక ఇంట్రో సీన్ ఉంటది. ఇట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ ఎలివేటెడ్ సీన్. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఓజీ. అసలు ఏం చెప్పాలా ఓజీ ఎలివేషన్స్ గురించి. ఒక్కొక్క సీన్ ఎలివేషన్ ఉంటది మామా పవర్ స్టార్ కి. అందులో కొన్ని చెప్పుతా. ఫస్ట్ హీరో ఎంట్రీ సీన్ క్లాస్ బీజిఎం తో ఆ కట్టన పట్టుకొని ఎంట్రీ ఉంటది కదా, ఇట్ వాజ్ ఎ స్టైలిష్ ఫైట్. నెక్స్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటది భయ్యా. పవర్ స్టార్ అలా నడుచుకుంటా వస్తుంటే వెనకాల మొత్తం ఎల్లో ఉంటది, అక్కడ తమ్మన్ కొడతాడు భయ్యా. బీజిఎం మైండ్ దెంగింది అసలు. ద బెస్ట్ ఎవర్ ఎలివేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ పవర్ స్టార్ కెరియర్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్. పవర్ స్టార్ ఆ స్వాగ్ తో వాచ్ పట్టుకొని అలా నడుస్తా ఉంటే తమన్ కొట్టిన బీజియంతో థియేటర్ లో నాకు తెలిసి నిజంగా సేవలు లేచాయనుకుంటా. ఆ తర్వాత జానీ గన్ సీన్. తమన్ సూపర్ మిక్సింగ్ తో పవర్ స్టార్ స్వాగ్ తో సూపర్ ఎలివేట్ సీన్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ దట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేర్ చేయండి. సో బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.